ప్రమోదిని ద్వారా దేవా గురించి అసలు నిజం తెలుసుకుంటుంది మిథున. అందరూ అనుకునేట్టు దేవా రౌడీ కాదు. ఒకానొక కారణం వల్ల అలా మారాల్సి వచ్చింది. వాళ్ళ నాన్న అంటే ఎంతో ప్రాణం దేవాకి. కుటుంబం అన్నా, ఇంట్లో వాళ్ళన్నా అంతగా ఇష్టపడతాడు. కానీ కొంతమంది ద్వేషిస్తారు. కానీ నాకు పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను దేవా ఎంత మంచివాడో నాకు తెలుసమ్మా అని మిథునతో చెప్పడంతో మిథున కూడా అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే చూస్తూ ఉంది కదా గత కొన్ని రోజులుగా. అయితే తనను మార్చుకునే ప్రయత్నం చేద్దామని దేవాతో వెళ్ళి మాట్లాడుతుంది. ఎందుకు నువ్వు ఆ పురుషోత్తం దగ్గర ఉండాలి, రౌడీగా ఎందుకు మారాలి, నువ్వు డబ్బుల కోసం అయితే కాదని నాకు తెలుస్తుంది, ఎందుకు వద్దు, మామూలుగా బ్రతకొచ్చు కదా, మరిద్దరు సంతోషంగా ఉండొచ్చు కదా అంటే అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నట్టు కోపడతాడనమాట దేవ. ఎందుకు వీళ్ళు ప్రతిదానికి కోపడతావు, అసలు నేనెవరు అది ఇది అంటున్నావు కదా, నేను నీ భార్యని, నీ గురించి ప్రతిదీ తెలుసుకోవడం నా బాధ్యత, ప్రతి ఒక్క విషయంలోనే నేను ఇన్వాల్వ్ అవ్వాలి అంటూ మాట్లాడుతుందనమాట. నీకు చెప్పాల్సిన అవసరమే నాకు లేదు, నువ్వు నిన్ను భార్యగా అనుకోవడం లేదు అంటే నేను నిన్నెప్పుడో భర్తగా అనుకున్నాను అంటూ నిలదీస్తుంది దేవాన్ని. దేవ మనసు మార్చుకొని నిజం చెప్పి ఇంకా ఆ లైఫ్ మనకొద్దు, మనం మంచిగా లీడ్ చేద్దాము అన్నట్టు మిథున చెప్పినట్టు వింటే కథ బాగుంటుందేమో. వీళ్ళిద్దరు జంట కూడా మంచిగా ఉంది, క్యూట్గా అనిపిస్తుంది. మరి మిథున దేవని మారుస్తుందా లేదా?